ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిపై అనంతపురం జిల్లాలో నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం జిల్లా కేంద్రంగా నిస్వార్థ సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి విదేశీ నిధులు అందకుండా ఎన్డీఏ ప్రభుత్వం అనుమతులు రద్దు చేసింది. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నిస్తూ అనంతపురంలో ఎస్సీ సంఘాల జేఏసీ పొలికేక నిర్వహించింది. అనంతపురం ఆర్ట్స్ కళాశాల నుంచి కలెక్టరేట్ దాకా భారీ ర్యాలీ జరిపారు. అనంతరం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, ఏంటి పరిస్థితి అక్కడ? కలెక్టరేట్ని ముట్టడిస్తున్నట్టుగా తెలుస్తోంది ఎస్సీ జేఏసీ, ఏంటి, ఎలా ఉంది పరిస్థితి? హరి, అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కు విదేశీ నిధులు ఆపొద్దు, ఎఫ్సీఆర్ఏ చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఎస్సీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమం జరుగుతోంది. ఆర్ట్స్ కళాశాల నుంచి కలెక్టరేట్ దాకా పూర్తి స్థాయిలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ముట్టడి కార్యక్రమం చూడొచ్చు. కలెక్టరేట్ని పెద్ద సంఖ్యలో ముట్టడించిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఒకవైపు ఎస్సీ బీసీ సంఘాలు, అదేవిధంగా ఎవరైతే ఆర్టీటీకి సంబంధించి లబ్ధిదారులు ఉన్నారో వారంతా పెద్ద ఎత్తున కలెక్టరేట్కి తరలి రావడం జరిగింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు విదేశీ నిధులు ఆపారని చాలా స్పష్టంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏని రెన్యువల్ చేయకపోగా ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం, ఎవరైతే కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా నిర్వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించడం లేదని ప్రధానంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీరు చేపట్టిన, అంటే ఎస్సీ సంఘాలు చేపట్టిన ఈ కార్యక్రమానికి ఒకవైపున న్యాయవాదులు సంఘీభావం తెలిపారు, మరోవైపున మహిళా సంఘాలు సంఘీభావం తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు చెప్పండి, ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ ఆందోళన నుంచి? ఈరోజు కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర, అనంతపురం కలెక్టరేట్ దగ్గర సేవా అప్డేట్ అనే ప్రోగ్రామ్ని ఎస్సీ బీసీ మైనార్టీ సంఘాల జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జేఏసీ కమిటీ ద్వారా ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఆర్టీటీ చేత లబ్ధిదారులు ఉంటారో వారందరూ కూడా ఇంటికి ఒక మనిషి వచ్చి ఈ సేవ ఆర్టీటీ కార్యక్రమంలో పాల్గొని ఈ ఆర్టీటీకి ఎఫ్సీఆర్ని రెన్యువల్ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు ప్రతి కుటుంబం నుండి ప్రతి వ్యక్తి తరలివచ్చారు. ఎందుకంటే ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో కాకుండా ఆర్టీటీ సేవ ద్వారా ఎంతో మంది కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా ఆర్టీటీ చేత లబ్ధి పొందినారు. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఎంతో మంది లబ్ధి పొందినారు. కావున ఈ రోజు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ఆర్టీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నదని ఈ రోజు అందరూ తల రావడం జరిగింది. ఇంతమంది పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించడం లేదు, ఎందుకోసం అంటారు? ఈ రోజున కూటమి ప్రభుత్వం స్పందించకనే ఎఫ్సీఆర్ఏ రినివల్ అనేది జరగలేదు. కేంద్రంతో మాట్లాడి వాళ్ళు ఎఫ్సీఆర్ఏ రినివల్ జరిగింటే ఈ పెద్ద ఎత్తున ఈ రోజు ధర్నా జరగదు. ఎస్సీ బీసీ మైనారిటీలు, చాలా నిరుపేదలకు ఎంతో లబ్ధి పొందే ఈ ఆర్టీటీ అనేది ఈ రోజు ఎఫ్సీఆర్ఏ రినివల్ కాకుంటే వాళ్ళ యొక్క లబ్ధి అంతా వెళ్ళిపోతుంది. చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ చూస్తే ఎంతో మంది వచ్చి ఉన్నారు, అక్కలు కావచ్చు, అన్నలు కావచ్చు, ఎంతో మంది. కొంచితాండలో 1969 సంవత్సరంలో మొదలైన ఈ కార్యక్రమం ఇంతవరకు కొనసాగుతుంది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏది చేయకుండా ఉంది. ఈ యొక్క ఎఫ్సీఆర్ఏ రినివల్ అయితే చాలా మంది నిరుపేద ప్రజలు కావచ్చు, వైద్యం కావచ్చు, విద్యార్థులు కావచ్చు, చాలా లబ్ధి పొందుతారు. ఎలాగైనా ఇది ఎఫ్సీఆర్ఏ రినివల్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో కూడా టీడీపీ భాగస్వామ్యం ఉంది, కానీ చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదు? మీడియా మిత్రులకు అందరికీ నమస్కారము. అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా నుండి ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అందరూ కూడా పాల్గొన్నారు. కేవలం ఎస్సీ ఎస్టీలు మాత్రమే కాదు, అగ్ర కులాలు కూడా ఆర్టీటీ సంస్థకు మద్దతు తెలిపినారు. గత ప్రభుత్వము రెన్యువల్ చేసేదానికి మొన్న 10వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లాకు వచ్చిన తర్వాత ఆర్టీటీ గురించి ఏమైనా మాట్లాడతారనే జిల్లా యంత్రాంగం కానీ ఏది ఒక మాట కూడా మాట్లాడలేదు. అనేక ప్రజలు కూడా ఎదురు చూశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కళ్ళు ధరిసి బుద్ధి తెచ్చుకొని కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఎఫ్సీఆర్ రినివల్ చేయకపోతే
ఖబర్దార్ ఖచ్చితంగా అనంతపురం జిల్లానే కాదు రాష్ట్రంలో నలుమూలలో ఉండేటువంటి ఆర్టీసీ సంస్థ స్వచ్ఛంద సంస్థలు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తుంది సార్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బీసీలు మొత్తము ప్రతి ఒక్క కులము కూడా అనంతపురాన్ని ఆదుకున్నటువంటి ఆర్డిటి సంస్థ కొన్ని ఎంతో వెనుకబడినటువంటి అనంతపురం జిల్లాని చాలా కూడా అభివృద్ధి పథంలో నడిపినటువంటి ఆ సంస్థను ఎఫ్సిఆర్ఏను నిలిపేసినటువంటి ఇవి రాజకీయ కుట్రల ద్వారానే జరుగుతూ ఉన్నాయనేసి మాకు డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి ప్రధానంగా ఎక్కడ గ్యాప్ జరుగుతుందని చెప్పండి. ఏం డిమాండ్ చేస్తున్నారు? అంటే మేము ఎస్సీ ఎస్టీ సంఘాలు చేస్తున్నటువంటి ర్యాలీకి మద్దతుగా అనంతపురం జిల్లా కోర్టు అడ్వకేట్లు మేము మద్దతు పలుకుతున్నాం. ప్రధానంగా దాదాపు అనంతపురం జిల్లాలో 56 సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుపేదలకు ఆర్డిటి సంస్థ అనేక విధాలుగా ఆదుకుంటా ఉంది కరువు ప్రాంతం నుంచి. ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వము ఆర్డిటికి ఇతర దేశాల నుంచి రావాల్సిన నిధులను ఆపేయడంతో చాలా ఇబ్బందిగా ఉంది. అన్ని విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. అనంతపురం కూడా దాదాపు 56 సంవత్సరాలు కరువు కాటకాలకు ఎనిక్కిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎఫ్సిఆర్ఏను రెన్యువల్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్న వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉంటున్నారు, ఎందుకు స్పందించడం లేదని చాలా స్పష్టంగా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. హరి రైట్ శివారెడ్డి.